నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. వెల్కమ్ టు రిలేషన్షిప్ ల్యాబ్. నా పేరు లుంబిని. మోసాలు ఎక్కువైపోతున్నాయి, పెళ్ళిళ్ళ తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు మనం తరచుగా ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉన్నాం. అంటే ఈ టైంలో ఏమైపోయింది అంటే ఇవన్నీ కూడా నార్మల్గా రోజుకు కొత్త కేసు బయటకు వస్తూ ఉంటే అచ్చా రోజు జరుగుతున్నాయి కదా, దాంట్లో ఇది ఒకటి లాగా అయిపోతూ ఉంది. బట్ దీన్ని మనం ఎలా చూడాలి అండ్ ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి డిస్కస్ చేద్దాం. ఈ రీసెంట్గా ఒక కేసు జరిగిందనమాట హైదరాబాద్లోనే, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదైంది. ఒక జూబ్లీ హిల్స్లో పనిచేసే ఒక డాక్టర్ ఒక ఫ్యాషన్ డిజైనరు సంథింగ్ తనతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్పేసి. కాకపోతే ఆ డాక్టర్కి ఆల్రెడీ పెళ్ళైపోయింది. సో దీంతో కంటిన్యూ చేస్తున్నాడు ఆ రిలేషన్షిప్ని. తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేసిందనమాట. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, మీరు మాట్లాడుతున్నారు, మనం మాట్లాడుతున్నాం, రోజు ఇలాంటివి డిస్కస్ చేస్తూనే ఉన్నాం కదా. సో వీటిని మనం ఎలా చూడాలంటారు? అసలు ఎలా చూడాలి అని అంటే మనం దానికి కరెక్ట్గా మనం ఇప్పుడు చెప్పుకునే పరిస్థితి లేదు. ఎలా చూసినా జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ స్టార్ట్ కాలేదు, అది ఎప్పటి నుండో స్టార్ట్ అయినాయి, ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి మనం రోజు చెప్తూనే ఉన్నాం. అంటే ఇది తప్పు, ఇలా చేయకూడదు అనే స్టేజ్ దాటిపోయారు. నా ఇష్టం నా లైఫ్ అన్న స్టేజ్కి వచ్చేసారు. వచ్చేసి ఆ స్టేజ్ కూడా దాటిపోయి విచ్చలవిడిగా నేను ఎంతమందితోనైనా ఉంటాను, నేను ఎలా అయినా ఉంటాను, ఎక్కడికైనా వెళ్తాను, అమ్మ అయినా సరే అడగకూడదు, భర్త అయినా సరే అడగకూడదు. అంటే ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కూడా రిలేషన్షిప్స్ అనేవి పెట్టుకుంటున్నారు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు. ఇంతకుముందు ఏంటంటే పెళ్ళి కాని వాళ్ళు రిలేషన్లో ఉండి వాళ్ళని ఒకరికొకళ్ళు అబ్జర్వ్ చేసుకుని, అంటే ఒకళ్ళంటే ఒకళ్ళు బాగా అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుందాంలే అన్న దగ్గర నుండి ఇప్పుడు పెళ్లి ప్రస్తావన ఉండదు ఇందులో. జస్ట్ ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు వాళ్ళతో కలిసి ఉండడము, నచ్చకపోతే విడిపోవడము, లేదా ఎట్ ఏ టైం ఇద్దరు ముగ్గురితో సంబంధాలు పెట్టుకోవడము. ఈ ఇన్ బిట్వీన్ వీళ్ళిద్దరి మధ్యన చాలా గొడవలు జరగటం, నేరాల ఘోరాల్లోకి దారి తీసేస్తుంది. మరి మీరన్నట్టుగా సరే ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారని అనుకుందాము. మరి ఇలా చేస్తే అవతల పర్సన్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు కదా, సో అవతల వాళ్ళు ఎలా తీసుకుంటారు? ఎందుకంటే ఎవరు ఎప్పుడు మోసం చేస్తారో మనకి తెలియదు కదా. ఇప్పుడు పర్టికులర్ మనం ఈ కేసులో చూస్తే ఆయన ఒక డాక్టర్ అయ్యి ఉండి, అంటే చిన్న వయసే కావచ్చు, అంటే అతనికి ఏంటంటే ఇప్పుడు చదువులు ఎలా ఉంటున్నాయంటే అంతా బుక్కిష్ అనమాట. ఈవెన్ డాక్టర్ అయినా సరే ఒక హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటి, అసలు లైఫ్ ఏంటి అనే ఒక వాల్యూస్ తెలుస్తున్నాయా అనేది నాకు డౌటే. వాళ్ళకి కేవలం ఏంటంటే సీట్ వచ్చింది, వాళ్ళు మంచి తెలివిగల వాళ్ళు, చదువులో మెమరీ ఉంది, బాగా గ్రాస్ప్ చేయగలరు, గుర్తుపెట్టుకోగలరు అన్న ఇది మీద వాళ్ళు చదివేస్తున్నారు, ర్యాంకులు కొట్టేస్తున్నారు, సర్టిఫికేట్లు వచ్చేస్తున్నాయి, ఆనక వచ్చేసి ప్రాక్టీస్ పెట్టుకుంటున్నారు, బుకిష్ నాలెడ్జ్ తోటి ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. అది ఎలా అనంటే పేషెంట్ వెళ్తే నాడి పట్టుకుని చూడడం కానీ, కళ్ళు ఇలా చూడడం కానీ, ఫేస్ చూసి రోగం చెప్పేవారు డాక్టర్స్. ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఎలా తయారయ్యారంటే తల వంచుకుని ప్రిస్క్రిప్షన్స్ రాసేసి ఇచ్చేయడం. ఆ ప్రిస్క్రిప్షన్ కూడా ఏంటి అని అంటే ఫస్ట్ మీరు వెళ్ళి టెస్టులు చేయించుకురండి. ఇప్పుడు సఫరింగ్తో వెళ్ళిన పేషెంట్కి ఆ టెస్టులు చేయించుకుని రిజల్ట్స్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు మెడికేషన్ ఉండదు, మందులు ఉండవు. మహా అయితే టెంపరీగా నొప్పితో వెళ్తే పెయిన్ కిల్లర్స్ అని, ఇంకో దానికి వెళ్తే విటమిన్స్ ఇవ్వటం అని టెంపరీగా ఏదో ఇస్తున్నారు ఆ 2 days కోసం. అంటే ఆ క్యూర్ కోసం మెడిసిన్ అనేది వెంటనే దొరకదు. ఒక్కొక్క డాక్టర్స్ అయితే ఫస్ట్ మీరు చేయించుకురండి అమ్మా అని అంటారు. ఏంటంటే వాళ్ళకు కూడా తెలీదు, రోగాన్ని ఐడెంటిఫై చేయటం అనేది తెలీదు. కాబట్టి వాళ్ళు ఫస్ట్ టెస్టులు రాసేస్తారు. టెస్టులు వచ్చిన తర్వాత చూసి ఆహా ఈ రోగం అని నిర్ధారించుకొని అప్పుడు దానికి ఏం మందులు ఇవ్వాలి చదువుకుని ఉన్నారు కదా ఆ మందులు, లేదా గంటకు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్స్ వచ్చి కొత్త మందులన్నీ ఇంట్రడ్యూస్ చేసి శాంపిల్స్ ఇచ్చి వెళ్తారు కదా, ఈ మందు దీనికి, ఈ మందు దీనికి, ఈ మందు దీనికి అని చెప్పి వెళ్తారు కదా. సో ఆ మందులు కూడా శాంపిల్స్ కూడా పేషెంట్స్కి ఇస్తూ ఉంటారు. అంటే ఇవ్వడం అంటే ఇన్ ద సెన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. వెనకటి రోజుల్లో ఏం చేసేవారంటే ఆ శాంపిల్స్ని పేషెంట్స్కి ఇచ్చి వాడి చెప్పండి అమ్మా అనేవారు. మరి రిప్రజెంటేటివ్స్ మళ్ళీ వస్తారు, దీని రిజల్ట్ ఏంటనేది వాళ్ళకి చెప్తేనే కదా వాళ్ళ కంపెనీకి మళ్ళీ వాళ్ళు రిఫర్ చేస్తారు, ఈ మందులు బాగా పనిచేసినాయి పేషెంట్స్ మీద. తర్వాత మళ్ళీ ఆ మందుల్ని ఫర్దర్గా ఎంత ప్రొడక్ట్ చేయాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు కంపెనీ వాళ్ళు. ఈ సిస్టమ్స్ అన్నీ మనకి ఇప్పుడు మరుగైపోయినాయి. ఈ మానవ జీవితం అంటే ఏంటో తెలిసిన వాళ్ళే ఉండేవారు డాక్టర్స్. అసలు బాడీ ఏంటి, ఈ పార్ట్లు ఏంటి, ఇవన్నీ వాళ్ళకి ఒక దైవత్వము, ఒక ఇవన్నీ చూసినటువంటి ఒక విరక్తితనము, తర్వాత చాలా అంటే చాలా వాళ్ళొక పెక్యులర్ పర్సనాలిటీస్గా ఉండేవారు డాక్టర్స్ అనేవాళ్ళు.
అన్నిటికీ అతీతంగా. ఇప్పుడు డాక్టర్స్ ఏంటి, వాళ్ళకి అక్రమ సంబంధాలు కావాల్సి వస్తున్నాయి, ఒక నలుగురు కావాల్సి వస్తుంది, భార్యతో గొడవలు అవుతున్నాయి, భార్యలను కొట్టే డాక్టర్లు ఉన్నారు, తాగే డాక్టర్లు ఉన్నారు, సిగరెట్లు కాల్చే డాక్టర్లు ఉన్నారు, డ్రగ్స్ తీసుకున్న డాక్టర్లు ఉన్నారు, తల్లిదండ్రులను ఎదిరించే డాక్టర్లు ఉన్నారు. అంటే ఈ రోజులో డాక్టర్ కాదు, యాక్టర్ కాదు, ఒక నార్మల్ సిటిజన్ అందరూ ఒకే రకమైనటువంటి స్టైల్తో, లైఫ్ స్టైల్ తోటి, వాళ్ళ యొక్క లక్షణాలతోటి, అలా కామన్ లక్షణాలతోటి ఉంటున్నారు వాళ్ళు. డాక్టర్ అంటే ఎలా ఉండాలి అనేది పోయింది అసలు. అలా ఉండటం వల్ల వాళ్ళకు కూడా అన్ని కోరికలు సమానంగా అందరితో పాటే కలుగుతున్నాయి. కలిగినప్పుడు ఇప్పుడు ఈ కేసులో తీసుకుంటే అతను కూడా 35 years ఏజ్లో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, పెళ్ళి అయినా కూడా. పాతకాలంలో డాక్టర్స్ చాలా పద్ధతిగా మనకేంటి, మనం ఈ ప్రొఫెషన్లో ఉన్నాము, మనం ఒక ఆదర్శవంతంగా ఉండాలి, మనం ఈ పనులు చేయకూడదు, మనం ప్రాణం పోసే డాక్టర్లము, వైద్యం చేసే డాక్టర్లము, ఒక పవిత్రమైనటువంటి వృత్తిలో ఉండి మనం వెధవ పనులు చేయకూడదు, వెధవ చూపులు చూడకూడదు అనే ఒక పర్టికులర్ గిరికి తీసుకుని వాళ్ళు అట్లా వాళ్ళ పవిత్రతని, వాళ్ళ వాళ్ళ గ్రేట్నెస్ని వాళ్ళు యువతల వాళ్ళకి చూపించేవారు. యువతల వాళ్ళు ప్రజలు కూడా డాక్టర్ని ఒక దేవుళ్ళలాగా చూసేవారు. ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు ఇలాంటి వెధవ పనులన్నీ చేసి. ఇంకపోతే ఆ అమ్మాయి రైట్, ఆ అమ్మాయి యూజ్ చేసుకుంది. ఇప్పుడు నన్ను పెళ్ళయిందని చెప్పి నాకు చెప్పలేదు, నన్ను మోసం చేశాడు అంటే, ఒకవేళ ఈ అమ్మాయి తర్వాత అన్నీ బాగుంటే పెళ్లి చేసుకుందామనే యాంగిల్లో అమ్మాయి ఆలోచిస్తుందేమో. మరి ఈ అమ్మాయికి ఇది ద్రోహం, మోసమే అవుతుంది కదా. అంటే అదేంటని అడిగితే అటాక్ చేశాడని చెప్తున్నారు కదా. మరి అటాక్ చేసినప్పుడు అమ్మాయి ఆబ్వియస్లీ వెళ్ళి కేసు పెడుతుంది. అంటే మరి ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు ఏమి చెడ్డ పని చేసినా తర్వాత బయట పడవలసిందే. అది ఏదో ఒక విధంగా గొడవ జరుగుతుంది, కేసులు పెడితే మళ్ళీ రిమాండ్స్, అరెస్టులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళకి తెలియదా? యాజ్ అన్ ఎడ్యుకేటెడ్స్ అన్నీ తెలుసు కదా. ఈ దిక్కుమాలిన అక్రమ సంబంధాలు ఎందుకు? నీకు 35 years ఏజ్, పెళ్లి చేసుకున్నావు, నిన్న మొన్న చేసుకుని ఉంటావు, ఇంత ఎర్లీ స్టేజ్లో నువ్వు అక్రమ సంబంధానికి అలవాటు పడాల్సిన అవసరం ఏంటి అని అంటే, నువ్వు ఆకర్షణలకి లోనయ్యావు. ఫ్యాషన్ డిజైనర్ అంటే ఆమె కూడా ఫ్యాషన్గానే ఉంటుంది కదా. కాబట్టి నువ్వు అట్రాక్ట్ అయిపోయావు, ఆకర్షితుడు అయిపోయావా నువ్వు? డాక్టర్స్ అన్నిటికీ అతీతంగా ఉంటారు. ఎందుకంటే మానవ జీవితం అంటే ఏంటి, హ్యూమన్ బాడీ అంటే ఏంటి, అది అన్నీ వాళ్ళు కట్ చేసి డిసెక్షన్స్లో అన్నీ చూస్తారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు. ఈ పార్ట్ వల్ల ఏంటి, ఈ పార్ట్ వల్ల ఏంటి, జీవితం అంటే ఇంతే కదా అనేలాంటి ఒక విరక్తి భావన కూడా డాక్టర్స్లో ఉంటుంది. ఇప్పుడు కుటుంబం కోసం పెళ్లి చేసుకుంటారు వాళ్ళు, కానీ అంతా కూడా ఒక ప్రత్యేకమైన భావాలతో ఉంటారు డాక్టర్స్. పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళు పవిత్రంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఇలా అక్రమ సంబంధాలు, ఇలాంటి దరిద్రపు ఆలోచనలతోటి ఉండేవారంటే నాకైతే నమ్మకం లేదు. పాత రోజుల్లో నాకు ఎక్కడ చూడలేదు, వినలేదు కూడా. ఇప్పుడు ఈ కాలంలో అందరికీ అన్నీ అన్నమాట. ఎందుకు అని అంటే, ఇది నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ చెప్పాలి, అటువంటి అభిప్రాయాలు వాళ్ళకి ఎటువంటివి అయితే ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళ జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక ప్రకారమే నేను జీవితాన్ని నడిపించుకోవాలి. ఇవాళ ఇది తినాలుంది, ఇది తినాలి, రేపు అది తినాలుంది, అది తినాలి అంటే భార్యలను కూడా మారుస్తారనమాట. ఇంట్లో భార్య ఉంది, యంగ్, కొత్తగా పెళ్ళయిందో మరి మనకు తెలియదు, మొత్తానికి 5 ఏళ్ల లోపు అయితే కొత్తగా పెళ్ళయిందని అంటారు. మరి అలాంటప్పుడు కొత్త భార్యని ఇంట్లో పెట్టుకుని కిడ్స్ కూడా ఉన్నారేమో తెలియదు. మరి ఈ అమ్మాయితో అక్రమ సంబంధం, నాకు పెళ్ళయిందని సంగతి చెప్పకుండా మోసం చేయటం ఒక తప్పు అయితే, ఈ అమ్మాయిని అటాక్ చేయటం అనేది ఇంకొక తప్పు. మరి ఇవన్నీ వీళ్ళు ఆలోచించాలి, ఎందుకు ఇలా చేస్తున్నాం. అటువంటి డాక్టర్ దగ్గరికి ఎవరైనా వెళ్తారా? అప్పుడప్పుడు ఒక కేసు విన్నాం, డాక్టర్ పేషెంట్ వస్తే రేప్ చేశాడని. వీళ్ళకి ఎందుకు మాయరోగాలు పుడుతున్నాయి? డాక్టర్స్ అనేవాళ్ళు దగ్గరికి ఇంకా పేషెంట్స్ వెళ్తారా? నువ్వెన్నో లక్షల కోట్ల ఖర్చు పెట్టి మెడిసిన్ చదువుంటావు, లేకపోతే మేనేజ్మెంట్ కోటాలో తెచ్చుకుంటారు కొంతమంది, ఏదో ఒకటి లంచం ఇచ్చు, ఏదో ఒక విధంగా సీట్ సంపాదించి ఎలాగోలా డాక్టర్ అవ్వాలి. నువ్వు ఏ నానా కష్టాలు పడి నువ్వు ఏదో ఒక విధంగా నువ్వు డాక్టర్ అయినప్పుడు నీ వృత్తిని నువ్వు పవిత్రంగా ఎందుకు చేపట్టలేకపోతున్నావు, ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నావు? ఇలాంటి చిన్న చిన్న వాటికి ప్రలోభాలకి లోబడితే అసలు ఏమో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వాడొక విధవా, వాడు ఇలా చేస్తారంటే ఎలా, ఒకటి ఉంటే 100 చెప్తారు కదా. మరి ఇంక దగ్గర పేషెంట్స్ ఎలా వస్తారు? నువ్వు అంత ఖర్చు పెట్టి డాక్టర్ అయినప్పుడు నువ్వు డాక్టర్ ఎందుకు అయినట్టు? ఇంకా ఎవరు వస్తారు? సరే, నీకు ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ అయిపోయింది, ఏదో చెత్త పని చేసావు, దొరికిపోయావంటే నీకు అక్కడికి నీకు ప్రాక్టీస్ ఆగిపోయినా నష్టం లేదు. ఇప్పుడే నువ్వు స్టార్ట్ చేసావు కదా లైఫ్ని. మరి నీ లైఫ్ ఏమవుతుంది తర్వాత? ఇప్పుడు పోలీసులు, అరెస్టులు. ఇప్పుడు నీ భార్య ఉంటుందా నీ దగ్గర? డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోతుందా?
ఇవన్నీ నెక్స్ట్ వచ్చే పరిణామాలే లుంబిని. ఇప్పుడు ఒక్కరి వల్ల ఇటు వైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, ఆ అమ్మాయి ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇద్దరు లేడీస్ లైఫ్స్ అనేటివి మ్యాటర్ కదా. సో దీన్ని మనము లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా తీసుకోవాలి, విమెన్ దీన్ని ఎలా తీసుకొని, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎక్కడో కాడ తగులుతూనే ఉంటారు. అంటే జనరల్గా నేను ప్రతిసారి చెప్తున్నా, చూసిన వెంటనే ఏమంటారు లొంగిపోకండి. ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ ఎందుకు వచ్చింది, మేము ఎందుకు పాటిస్తున్నామని చెప్తున్నారు, మేము బాగా అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటాం. మరి ఇక్కడ కూడా వర్తిస్తుంది కదా అది. మీరు బాగా ఆలోచించి బాగా తెలుసుకున్న తర్వాతే దిగాలి కదా. ముందు అట్రాక్షన్కి వెళ్ళి లోబడిపోతారు, తర్వాత ఏముండదు, ఇంకా గొడవలు మొదలవుతాయి. కాబట్టి ఏ అమ్మాయిలైనా సరే ఎవరితోనైనా స్నేహం చేయాలన్నా, ఒక లవ్లో పడాలన్నా, లివింగ్లో ఉండాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా ఎన్నో ఆలోచించాలి. పెళ్లి చేసుకుంటే అతను నాతో ఎన్నాళ్ళు ఉండగలుగుతాడు, నేను అతనితో ఎంతకాలం ఉండగలుగుతాను, మా ఇద్దరి సంసార జీవితం ముందుకు సజావుగా సాగుతుందా లేదా, అతని యొక్క అభిరుచులేంటి, లక్షణాలేంటి, అతని మనస్తత్వం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలిగా. ఇప్పుడు నువ్వు అతనితో ఎందుకు స్నేహం మొదలుపెట్టావు, బాగుంటే పెళ్లి చేసుకుందామని అనుకుంటారు, ఎవరైనా అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు నువ్వు ఇవన్నీ చెక్ చేసుకోవాలి కదా. చెక్ చేసుకోకుండా ఆకర్షణకు లోనైపోయి డాక్టరు వెనక ముందు ఇంకా ఆలోచించే పరిస్థితి లేదు. అబ్బో డాక్టర్ ఇంకెందుకు, నాకు డాక్టర్ దొరికేశాడు అని ఆనందపడిపోయి స్పృహ తెలియకుండా ప్రవర్తించడం అంటే ఇదే. ముఖ్యంగా వాళ్ళు మన రైట్స్ ఏంటని తెలుసుకోవాలి, మనం ఎలా ప్రవర్తించుకోవాలి, మనం ఎలా వాళ్ళతో డీల్ చేయాలి, వాళ్ళ గురించి ఎలా తెలుసుకోవాలంటే వ్యాపారంలాగా నేను చెప్పట్లేదు. నీ లైఫ్ సెక్యూరిటీ నువ్వు చూసుకోవాలి. కానీ వడింగ్ క్వశ్చన్ అదే. ఇప్పుడు మన లైఫ్ రిస్క్లో పడకుండా ఉండాలంటే మనం ఎటువంటి విషయాల్ని మనం తెలుసుకోవాలి, ఎలా మనం ఫాలో అవ్వాలి, మన జాగ్రత్తలో మనం ఎలా ఉండాలి. మన జాగ్రత్తలో మనం లేకపోబట్టే కదా ఇప్పుడు అమ్మాయి అంత అల్లరిపడింది, చివరికి కేసులు పెట్టుకోవాల్సి వచ్చింది. నువ్వు ముందేమో ఎంతో అట్రాక్షన్గా లవ్ చేసావు, అతనితో ఉంటున్నావు. ఇప్పుడు కేసు పెట్టినప్పుడు ఏమైపోయింది అదంతా? అంటే ముందు జరిగినవన్నీ ట్రాషేనా? అంటే ఆ జరిగినవన్నీ ట్రాష్ అనిపించుకునే పరిస్థితిలో మనం బిహేవ్ చేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో పడిపోతున్నాం. పడకుండా ఉండాలంటే మనం అది ట్రాషా లేకపోతే వర్తా అని చెప్పి ముందుగానే కనుక్కోవాలి కదా. ఏ ఆడపిల్లైనా సరే ఇవన్నీ కనుక్కోవాలి. పెళ్ళయిందా లేదా, ఒక్కొక్కరు పెళ్ళి కాలేదని చెప్తారు అయినా కూడా. కానీ నువ్వు బాగా కనుక్కోవాల్సిన అవసరం ఉంది అక్కడ. నువ్వు తెలుసుకో, ఎవరి ద్వారానైనా తెలుసుకోలేకపోతే గుడ్డిగా మాత్రం వెళ్ళకూడదు. ప్రతి అమ్మాయి కేసు పెట్టింది, తన రైట్ అది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. Thank you so much. Thanks for your time. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.